నమస్తే వి3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంట్ కు శ్రీకారం. ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి, ప్రాజెక్టుల కోసం నిధులు కొరత లేదన్న ఎర్రబెల్లి. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం, సీఎం కేసీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. ఇసుక పాలసీలో జగన్ విఫలమయ్యారన్న సిపిఐ రామకృష్ణ, టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై కాంగ్రెస్ ఆందోళన, రైతులకు వ్యతిరేకంగా ఉన్న బిల్లును రద్దు చేయాలని డిమాండ్. రైట్గా డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో పర్యటించిన ఆయన జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంట్కు శ్రీకారం చుట్టారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా టీ సర్కార్ పనిచేస్తోందని కేటీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు సంబీపూర్ రాజు, కేపీ వివేకానంద పలువురు పాల్గొన్నారు. పోలీసుల విచారణలో క్లూస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కమిషనరేట్ క్లూస్ అండ్ ఫింగర్ ప్రింట్ 12 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. నేరాలు జరిగినప్పుడు సంఘటన స్థలం నుంచి వేగంగా సైంటిఫిక్ క్లూస్ను సేకరించేందుకు వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. నేరస్తులకు శిక్ష పడడంతో సైంటిఫిక్ క్లూస్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గతంలో 3 జోనల్ క్లూస్ టీములు పనిచేశాయని, మాదాపూర్, బాలానగర్, శంషాబాద్ జోన్లలో పనిచేస్తున్నాయని తెలిపారు. కొత్తగా 9 డివిజనల్ లెవెల్ క్లూస్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో ఒక ఫింగర్ ప్రింట్ యూనిట్ పనిచేసిందని, కొత్తగా 3 ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి క్లూస్ టీంలో 4 సీన్ ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. ఫోరెన్సిక్స్ నిపుణులు, 2 ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, 2 డ్రైవర్లు 24 గంటల పాటు పనిచేస్తారని తెలిపారు. ఫింగర్ ప్రింట్ యూనిట్లో ఒక ఫింగర్ ప్రింట్ నిపుణుడు, 4 కానిస్టేబుళ్లు, 2 డ్రైవర్లు 24 గంటలు పనిచేస్తారని తెలిపారు. డిజిటల్ కెమెరా, జనరల్ క్రైమ్ సీన్ కోఆర్డినేషన్ కిట్, బాడీ ఫ్లూయిడ్ కలెక్షన్ కిట్, అలాగే కంప్యూటర్, ప్రింటర్ తదితరాలను టీమ్స్కు అందజేశారు. ఒక నిమిషం సార్. use this kit for
and GS Sir, ready, sir? ఒక నిమిషం సార్. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే, ఇక్కడే మేము వ్యవసాయం చేశామని సీఎం కేసీఆర్ హైదరాబాద్కు 60,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎక్కడ చేశారో తెలియదన్నారు. వరదలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగాయని, వర్షాలకే సగం మునిగి ఉంటే టీఆర్ఎస్ పనితీరు అర్థమవుతుందన్నారు. వరదల్లో 100 మంది చనిపోతే ఒక్కచోట కూడా పరామర్శించలేదని ధ్వజమెత్తారు. 550 కోట్లు వరద బాధితులకు ఇస్తామన్నారని, 2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 5,000 కోట్లు హైదరాబాద్కు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటే సీఎం కేసీఆర్ సీఎస్లు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 67,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎక్స్పెండిచర్ ఎక్కడ పెట్టిందో దేవుడికే తెలుసు. వర్షాలు పడితే నాలాలు నిండి, చెరువులు నిండి, పూర్తిగా హైదరాబాద్ మహానగరం ఒక అన్ని లొకాలిటీస్కి, కాలనీస్కి నీళ్ళు వచ్చి జనజీవనం అస్తవ్యస్తం అవడం కూడా అందరం గమనించాం. టీఆర్ఎస్ ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతగా నా నుంచి, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు, పోటీ చేసిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే పోటీ చేసిన అభ్యర్థులు, సిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ యాదవ్ గారు, పోటీ చేసిన ఎమ్మెల్యే దాసులు శ్రవణ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు, పోటీ చేసిన ఎంపీ ఫిరోజ్ ఖాన్ గారు, బొల్లు కిషన్ గారు, జగదీష్ గారు, అందరం కూడా సిటీలో ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అయినంతమంది మేమే స్వయాన మోకాల లోతు నీళ్లలో తిరిగి మా శక్తి కొద్ది మేము కొంత రిలీఫ్ మెటీరియల్ సప్లై చేశాము. ఆ రోజు మేము ప్రభుత్వాన్ని అనేక విషయాలు వాస్తవ పరిస్థితి తెలియజేస్తూ ఈ నగర ప్రజలు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఒకటి, నిస్సందేహంగా మొన్న జరిగిన వరదలు ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వైఫల్యమే, అది నిస్సందేహం. ప్రపంచంలో ఎక్కడ కూడా వర్షాలు పడితే వరదలు రావడం అనేది ఇది చాలా ఒక విడ్డూరమైన సిచ్యువేషన్. ఇది పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికే మేము హైదరాబాద్ నగరంలో పౌరులందరూ చెప్తున్నాం. ఇది కొద్ది వర్షాలకే నగరం సగం మునిగిపోయిందంటే ఇది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుకి ఇది ఒక సంకేతం అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాం. మేమేమో అనేక విషయాల్లో 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకి ప్రకృతి వైపరీత్యం వల్ల, 5 లక్షల రూపాయలు ఇవ్వాలి మొత్తం ఇల్లు ధ్వంసం అయితే, 2 లక్షల రూపాయలు పాక్షికంగా ధ్వంసం అయితే, 50,000 రూపాయలు ఒకవేళ నీళ్లు ఇంట్లోకి వస్తాయి.
అది మేము అడిగింది కూడా ఎక్కువ కాదు, ఒక రియలిస్టిక్ ఫిగర్ అనుకున్నాం. ఎందుకంటే నీళ్లు ఇళ్లలోకి వస్తే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, మరి అదేవిధంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మంచాలు, ఇంట్లో ఉన్న ఆహార ధాన్యాలు, ఫుడ్ ఐటమ్స్ అన్ని నాశనం అయిపోతాయి. అక్టోబర్లో పెద్ద వర్షాలు పడి హైదరాబాద్ నగరం ఒక ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ రావడం జరిగింది. నేను ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాకుండా నేను ఒక ఒరిజినల్ హైదరాబాద్గా మాట్లాడుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తాడూరు గ్రామ శివారు మధ్య మానేర్ బ్యాక్ వాటర్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జలవిహార్కి బోటును సిద్ధం చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీ వారికి ఈ బోటును రూపొందించే కాంట్రాక్టును తెలంగాణ టూరిజం శాఖ అప్పగించింది. బోటు నిర్మాణం పూర్తి అయింది, కానీ దీనిని ఇంకా పర్యాటక శాఖకు అప్పగించలేదు. 1-2 రోజుల్లో అప్పగించే అవకాశం ఉంది. అధికారులు, నిర్మాణ కంపెనీ వారు బోటుకు సంబంధించిన వివరాలు ఏవి కూడా బయటకు తెలపడం లేదు. మంత్రి కేటీఆర్ ద్వారా ప్రారంభం చేయించి ఆ సమయంలోనే దాని ప్రత్యేకతలు మరియు ఇతర వివరాలు తెలియచేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాగా ఈ డబుల్ డెక్కర్ బోట్లో క్రింద అంతస్తులో ఏసీ కంపార్ట్మెంట్ అత్యంత ఆధునికంగా ఉంది. పైన ఓపెన్గా ఉండి నేచురల్గా ప్రకృతి అందాలను ఆస్వాదించేలా ఉంది. ఒకేసారి సుమారు 200 మంది వరకు ఈ బోటులో ప్రయాణించే అవకాశం ఉంది. మధ్య మానేర్ బ్యాక్ వాటర్లో ఆహ్లాదకర వాతావరణం ఉంది. గోదావరి నదిలో గల పాపికొండలను తలపించేలా ఈ బ్యాక్ వాటర్లో కూడా కొండలు, గట్ల వెంట పచ్చని చెట్లు, జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయం ఉండడం, యాత్రికులతో పాటుగా స్థానికులకు ప్రశాంత వాతావరణం లభించేలా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు నిశ్చయించుకోవడంతో అధికారులు ఆ దిశగా ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా నదిలో ప్రకృతి అందాలను స్థానికులతో పాటుగా యాత్రికులు కూడా ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటును సిద్ధం చేశారు. త్వరలోనే మధ్య మానేర్లో షికారు చేసేందుకు బోటు పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఇక ఇసుక పాలసీ విధానంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని సిపిఐ రామకృష్ణ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని టిట్కో ఇళ్ల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నేతలు ఆందోళనకు చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ ఆందోళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం టిట్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో లక్షలాది ఇళ్లు 2019కి పూర్తి అయ్యాయని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు కావస్తున్నా లబ్ధిదారులకు గృహాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు 50,000, ₹1,00,000 డిపాజిట్ చేసి తమ గృహాల కోసం ఎదురు చూస్తున్నారని సిపిఐ రామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఇసుక సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పుడు కొత్తగా ఇసుకను కాంట్రాక్టర్ల చేతిలో పెట్టి కమిషన్ తీసుకోవడానికి జగన్ చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
8,000 టిట్కో గృహాలకు ఆనాటి ప్రభుత్వము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని లక్షల ఇళ్ళు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిన ఇళ్ళు 2019 ఫిబ్రవరి నాటికే కంప్లీట్ అయిన ఇళ్ళు కూడా ఉన్నాయి. కానీ కొత్త ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 17 మాసాలు గడిచినా సరే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు ఇళ్ళు కేటాయించకుండా వారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. సరైనది కాదు. ఎందుకంటే చాలామంది పాపం పేదవాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వారందరూ కూడా 50,000 ₹1,00,000 వరకు కూడా డిపాజిట్ కట్టారు. వారు 3 ఏళ్లుగా మాకు ఇళ్ళు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మేము ఇప్పటికే అనేక జిల్లాల్లో ఇక్కడ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలన చేయడం జరిగింది. ప్రఖ్యాతమైన కంపెనీలన్నీ కూడా ఇళ్ల నిర్మాణంలో పాల్గొన్నాయి. చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం కూడా చాలా క్వాలిటీతో చేశారు. అది కొన్ని చోట్ల నేను మొన్న మచిలీపట్నం పోతే అక్కడ కొత్త టెక్నాలజీతో కూడా ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. కర్నూలులో పోతే ఒకే దగ్గర జగన్నాథ గట్టులో 10,000 ఇళ్ళు కట్టారు. 10,000 ఇళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏమంటే దానికి ఏం లేదు, జస్ట్ వాటర్ ఇచ్చి కరెంటు కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ కరెంటు కనెక్షన్ ఇవ్వాలి, వాటర్ ఇస్తే సరిపోతుంది. ఈ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేదేమంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కాబట్టి రేపు దీపావళి పండుగలోగా అందరికి కూడా ఇళ్ళని కేటాయించి వారికి కనీస సౌకర్యాలు సమకూర్చాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోతే నవంబర్ 16వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరినీ కూడా కలుపుకొని మేము గృహప్రవేశాలు కూడా చేయించాలనుకుంటా ఉన్నాం. దానికి కార్యరూపం దాలుస్తూ ఉన్నాం. రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా రేపటి నుంచి పర్యటన చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు 13 జిల్లాల్లో కూడా పర్యటించి 16వ తేదీ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఇవాళ ఇళ్ల స్థలాల కోసం దాదాపు 50,000 ఎకరాలకు పైగా భూములు సేకరించారు. అందులో 2,000 ఎకరాల భూములు నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కొంపల్లిలోని రెనోవా ఆసుపత్రి 4వ బ్రాంచ్ను నేషనల్ బోర్డు ఎగ్జామినేషన్ డైరెక్టర్ అభిజాద్ షేత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. నగరంలో మెరుగైన వైద్యం అందించడానికి తనతో పాటు మరికొంతమంది వైద్యులు కలిసి 10 ఆసుపత్రులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చినట్టుగా తెలిపారు. అందులో భాగంగా తమ 4వ బ్రాంచ్ను కొంపల్లిలో ప్రారంభిస్తున్నట్టుగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. శివారు ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామం అని అన్నారు. మెరుగైన వైద్య సేవల కోసం నగరానికి వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని, ఇప్పుడు ఆ బాధలు తీరనున్నాయన్నారు. తమ ఆసుపత్రిలో అనుభవం గల వైద్యులు, తక్కువ ఖర్చుతో కూడిన వైద్యం అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంటే ఇప్పుడు మనకి మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా బంజారా హిల్స్, గచ్చిబౌలిలో ఉన్నాయి. పెరిఫరీస్లో మనకి మేజర్ పాపులేషన్ అంతా కూడా పెరిఫరీస్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరూ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం బంజారా హిల్స్కో లేదా గచ్చిబౌలికి రావాలంటే 1.5-2 hours పడుతుంది. ఒక్కోసారి ఎమర్జెన్సీస్లో ఈ టైం మూలాన గోల్డెన్ పీరియడ్ లాస్ అయ్యి ట్రీట్మెంట్ అవుట్కమ్ పాడవుతుంది. ప్లస్ ఒక చిన్న కన్సల్టేషన్ చేయాలంటే ఈ బిజీ లైఫ్లో 1.5-2 hours ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం మన పబ్లిక్ ఉన్న ఈ ప్రాబ్లమ్ని మైండ్లో పెట్టుకొని ఒక మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ గ్రూప్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు కొంతమంది డాక్టర్స్ని కలుపుకొని సిటీలో ఒక 10 హాస్పిటల్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ మోడల్ స్టార్ట్ చేసాం. ఇది 4వ హాస్పిటల్ అండి. మేజర్గా ఏంటంటే మనం కాన్సన్ట్రేట్ చేసేది, ఇంతకుముందు మీరు చూసే ఉంటారు పెరిఫరీస్ నర్సింగ్ హోమ్స్ ఉంటాయి. నర్సింగ్ హోమ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, టెక్నాలజీ వైజ్ కానీ, డాక్టర్స్ వైజ్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఉండకపోవడం వలన పక్కనే హాస్పిటల్ ఉన్నా కానీ జనాలు కిలోమీటర్లు ట్రావెల్ చేసి పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మేము ఏం చేసామంటే ఈ పెరిఫరీస్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి టెక్నాలజీ క్రియేట్ చేయడం వలన మాకు చాలా మంచి డాక్టర్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇంతకుముందు జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. సిటీలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ అవ్వడానికి డాక్టర్స్ ఇష్టపడేవాళ్ళు. మనం ఎంత ఏం క్రియేట్ చేసినా డాక్టర్స్ మంచిగా లేకపోతే కనుక హాస్పిటల్ ట్రీట్మెంట్ విషయంలో మనము టాప్ లెవెల్లోకి వెళ్ళలేము. సో ఈ కాంబినేషన్ అంతా మనం తేవడం వలన పెరిఫరీస్లో కూడా మంచి హాస్పిటల్స్ క్రియేట్ చేయడానికి మాకు స్కోప్ దొరికింది.
దాంతోపాటు మా ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి పెరిఫరీస్లో పెట్టడం వలన తక్కువ బెడ్స్ వలన ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ కూడా అఫోర్డబుల్గా ఇవ్వాలనే ఎయిమ్ తోటి ఈ హాస్పిటల్ చైన్ స్టార్ట్ చేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేసుకుంటే 50-60% కాస్ట్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా ఎయిమ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు రైతులకు అన్యాయం చేసే విధంగా ఉందని వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని రైతులచే సంతకాల సేకరణ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్రెడ్డి మల్లు రవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, కల్వకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, వెల్దండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూడావత్ మోతిలాల్ నాయక్, అలాగే ఇంకా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక బిల్లులను వ్యతిరేకించడానికి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. ఇవాళ రైతులందరూ కూడా నరేంద్ర మోడీని రావణాసుడితో పోలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దసరా నాడు రావణాసురుడిని కాల్చడం కాకుండా ఉత్తర భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రైతులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీని దహనం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున 12 లక్షల రైతుల నుంచి ఈ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరణ చేసి రాష్ట్రపతికి, గవర్నర్కి పంపించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాకి మాజీ ఎంపీ గారు డాక్టర్ మల్లు రవి గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇవాళ వెల్దండ మండలంలో వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ వెల్దండలో ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా మేము కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలని నిరసనగా మేమందరం కూడా ఈ చట్టాలని తొలగించాలని కోరుతున్నామని చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా లోక్సభలో, రాజ్యసభలో 3 బిల్లులు వారి మందబలంతో పాస్ చేయడం రైతులకి మరణ శాసనాన్ని పాస్ చేసినట్టుగా రైతులు భావిస్తున్నారు. అందువల్లనే ఇవాళ పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, నార్త్ ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ టైమ్స్కి, బస్సులకి అన్నిటికీ వ్యతిరేకంగా ధర్నాలు, ఉత్తర్వులు చేస్తున్నారు. నిన్న మొన్న జరిగిన దసరా పండుగ రోజు రైతులు రావణుడు బొమ్మను కాల్చడం కాకుండా రావణుడు లాంటి వాడు మా ప్రధానమంత్రి మోడీ అని మోడీ బొమ్మను కాల్చారు. ఎంత ఖర్చుతో ఉంటే ఈ రకంగా చేస్తారో మోడీ కానీ, అమిత్ షా కానీ, బీజేపీ నాయకులంతా గుర్తించాల్సిన అవసరం ఏముంది. ముఖ్యంగా 2-3 మాటలు చెప్తాను. ఈ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నది. వరంగల్ హరిత హోటల్లో చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల పురోగతిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. ప్రాజెక్టుల కోసం నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టులాగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రతి చెరువు నీళ్లతో కలకలలాడే విధంగా పనులు త్వరగా పూర్తవ్వాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు నీళ్లను ఉమ్మడి వరంగల్ జిల్లాకే సద్వినియోగం అవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి త్వరలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఇరిగేషన్ మొదలైనప్పటి నుంచి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏ లక్ష్యంతోనైతే మనం మొదలు పెట్టుకున్నామో ఆ లక్ష్యం చేరవేసే దిశగా ప్రయాణిస్తున్న ఈ క్రమంలో ఇంకా ఉన్న ఇబ్బందులు ఏమి ఒకసారి మీరు ఒక సమీక్ష చేసుకొని ఈరోజు మీరు కాకపోతే మరో రోజునే పెట్టుకుని విజిట్ చేసి
ఇంకా పూర్తి నివేదిక మన ముఖ్యమంత్రి గారికి ఇస్తే అందరం మళ్ళీ బయట కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గర మళ్ళా మనం చెప్పడం జరుగుతుంది. ఇక బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా తెలంగాణ బీజేపీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన గంగుల శ్రీనివాస్ అంత్యక్రియలకు బీజేపీ రాష్ట్ర సంజయ్ ధర్మపురి అరవింద్, డికే అరుణ, వివేక్, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, అలాగే బొక్క నరసింహారెడ్డి హాజరయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం శ్రీనివాస్ అంతిమ యాత్రలో పాల్గొన్న బండి పాడెను తన భుజాలపై 1/2 కిలోమీటర్ దూరం మోయడంతో పాటు 3 కిలోమీటర్లు నడిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. పేదలకు, కార్యకర్తలకు న్యాయం జరగాలి అంటే బీజేపీ పార్టీ తప్పకుండా అధికారంలోకి రావాలని, బీజేపీ లక్ష్య సాధనలో భాగంగా గోల్కొండ కిల్లాపై కాషాయ జెండా ఎగరవేయాలని, అందుకోసం బీజేపీ అభిమానులు, కార్యకర్తలు పోరాటం చేయాలే కానీ ఇలా ఆత్మ బలిదానాలు చేయవద్దంటూ పిలుపునిచ్చారు. మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద జరిగినటువంటి దాడి, పోలీసుల యొక్క అక్రమ అరెస్టులు, వారు బండి సంజయ్ గారి పైన వ్యవహారం చేసినటువంటి తీరు, పోలీసు వ్యానులో వాళ్ళు కుక్కినటువంటి తీరు అమర్యాదగా, అవమానకరంగా ఒక పార్లమెంటు సభ్యులు, జాతీయ పార్టీకి మా రాష్ట్ర అధ్యక్షుడు అంటే తప్పకుండా అధికారం రావాలి. అందుకే ఏదైతే అనేక మంది పెద్దల మన ముందు ఒక లక్ష్యాన్ని మన ముందు ఉంచారు. ఆ గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను రెపరెపలాడించేటువంటి సందర్భాన్ని మనం కల్లారా చూడాలంటే అందరం ప్రాణాలతో ఉండాలి. మనతో కూడా పోరాటం చేయాలి. పోరాటం చేసినటువంటి రక్తం మనలో పడుతుంది, అటువంటి ఆవేశం మనలో పడుతుంది, అటువంటి ఆలోచన మనలో పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పోరాటం చేయాలి తప్ప ఆత్మాహుతి, ఆత్మ బలిదానాలు దయచేసి కార్యకర్తలు చేసుకుంటే దాన్ని పార్టీ హర్షించదు. అందరూ ఇబ్బంది పడుతున్నాం. ఇవాళ ఆత్మార్పణ చేసింది, కదా ఆత్మ బలిదానం చేసింది, తట్టుకోలేక. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నెహ్రూ నగర్ కాలనీలోని హబీబియా మసీద్లో జుమా నమాజ్ అనంతరం హఫేజ్ మన్నం సాబ్, యూసఫ్ ఖాన్ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త యొక్క జియారతే అసరే ముబారక్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త యొక్క చిహ్నాలు తమ కన్నులతో చూస్తూ ప్రసన్నమై అల్లాహ్ను స్తుతిస్తూ మహమ్మద్ ప్రవక్తపై దురూదో సలాం పట్టించారు. ఈ కార్యక్రమానికి హాఫేజ్ మరియు అలీం రఫూ అలే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూజివీడు పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒక కారుని సీజ్ చేసి 100 క్వార్టర్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎవరైనా అక్రమ మద్యం రవాణా చేస్తే చర్యలు తప్పవని నూజివీడు పోలీసులు హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేడ్చల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంట్ కు శ్రీకారం. ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి, ప్రాజెక్టుల కోసం నిధుల కొరత లేదన్న ఎర్రబెల్లి. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం, సీఎం కేసీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్. ఇసుక పాలసీలో జగన్ విఫలమయ్యారన్న సిపిఐ రామకృష్ణ, టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై కాంగ్రెస్ ఆందోళన, రైతులకు వ్యతిరేకంగా ఉన్న బిల్లును రద్దు చేయాలంటూ డిమాండ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.